మేము మిరాగూడెం కాలం కిందికి కోతల పోయేది గడ్డి కొనుక్కొచ్చుకున్నాం. ఈ కేసీఆర్ వచ్చినాక వడ్లే ఇక్కడ ఈ వడ్లు మార్కెట్ ఏ ఊరు మార్కెట్ పెట్టిండు. మార్కెట్ పెట్టి ఇక్కడనే అమ్ముకున్నాం. గడ్డి ఇక్కడనే వడ్లు ఇక్కడనే పుష్కలం పడమనేది. నేను 60 రూపాయల కింద వడ్లు అమ్ముకొని రాంగుండం బతకపోయినా. ఇవాళ నాకు 10 ఫుట్లు వస్తున్నాయి. భూగర్భ పెరిగింది, వాటర్ కరెంట్ అయింది. ఆయన రాత్రి 3 గంటలు ఇస్తే మళ్ళీ రేపు 3 గంటల వంతు పోతే కథమే. మళ్ళీ ఇల్లు వచ్చేది ఆ మడి ఎండిపోయేది. ఇవాళ ఎప్పుడు చూడు కరెంట్ 24 గంటల కరెంట్ వచ్చింది. తెల్లారి 24 గంటలు ఇచ్చిండు కేసీఆర్. ఇవాళే అప్పుడు ఇవాళ రాత్రి 3 ఇస్తాం, పొద్దున్న 3 ఇచ్చేది. ఆ 3 పోతే గోయిందా అంటే ఇప్పుడు తీసుకపోని భయం అది చెప్తారు సార్. ఇప్పుడు మేము కాళ్ళ కింద పోతున్నామా, కాళ్ళ కింద పోయి కంప గడ్డ బండేది దాని పెన్నం కూడా వాటి దాకా చేయించే కష్టం. ఇప్పుడు మాకు ఇన్నే కూలి పుష్కలం, కూలీలే దొరుకుతున్నారు. ఇప్పుడు ముచ్చట అట్లా ఉంది పరిస్థితి. సరే ఒకటి మారుతుంది. కేసీఆర్ ఏమేమి చేసిండే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత? సీసీ రోడ్డు చేసిండు, సీసీ రోడ్డు వేసిండు. ఊరూరా మండల రోడ్డు వేసి గ్రామ బజార్కి వేసిండు సీసీ రోడ్డు. మా రైతు ట్రాన్స్ఫర్ ఇచ్చిండు. కరెంట్ ఎక్కడ నువ్వు రాకపోయేది, ఎవరి బైకా ట్రాన్స్ఫర్. 24 కరెంటు, ముసోళ్ళ పింఛని, రైతు బంధువు, రైతు బీమా, ఇంకేం కాదు కళ్యాణ లక్ష్మి అన్నీ ఇచ్చిండు. ఇక ట్రాక్టర్ ఇచ్చిండు, ఊరికి పింఛన్లు ఇచ్చి 2000 పింఛన్ ఇచ్చిండు. ఇవన్నీ చాలా వరకు చేసిండు. సరే కాలం అంటే ఒక్క ఓటు పోయినా పోయినట్టే, దాన్ని ఏం చేస్తావు. ఈయన ఆయన అంతే. మార్పు అన్నారు. ఇక మార్పుకి ఇప్పుడైతే రాదు. ఇక ఇది ఒక పది చూస్తారు, మళ్ళీ అటు వస్తుంది. ఏమొస్తుంది? మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. కాకపోతే ప్రభుత్వం మారుతుంది, బీజేపీ అని రావచ్చు. కానీ ఇప్పుడు ఏముంది, ఒక కేరళ, ఆంధ్రప్రదేశ్ లేదు, ఒక తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. ఎక్కడుంది? లేదు. అంతటా బీజేపీ వేరే పార్టీలు ఉన్నాయి. ఇది ఇప్పుడు ఎన్నికైనా కమ్యూనిస్ట్ ఎట్ట పోయిందో ఈ కాంగ్రెస్ కూడా పోతుంది, మొత్తం పోద్దిగా పక్క. మరి ఎట్లనే 10 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్తాను అంటేనే కేసీఆర్ ఓలే అంటాం. నేను ఇంకోటి 6 గ్యారెంటీలు వస్తున్నాయి. ఏది 6 గంటలు ఏమొచ్చి చెప్పు. సన్నబియ్యం అంటే దొడ్డు పెట్టే సన్న చేస్తుడు. దొడ్డు సన్నోటి ఇన్ని ఇప్పుడు ఆడబండిచ్చాడు చెప్పని. మరి ఒక మిల్లు పోయి చూద్దాం, సన్న అయ్యే సన్న చేయిస్తుడు, పుట్టుకొని పెడుతుండు. అది సన్న కాదు. 6 గ్యారెంటీ ఏముంది? ఒక కరెంట్ మాత్రం 24 గంటలు. 24 గంటలు అప్పుడేముంది, ఇప్పుడేముంది. కరెంట్ 200 యూనిట్ మాత్రం జీరో కరెంట్ అవుతుంది. ఇక పింఛన్లు అయ్యే పింఛన్లు ఏ పింఛన్లు 4000 ఇస్తా అన్నాడుగా, ఇయ్యలేగా, ఇస్తలేడు. మరి ఇట్లా మాట ఇచ్చి మరి మాట అంటే మరి ఓలా ఆపద పడ్డప్పుడు అన్నాడు, గెలవాలా అన్నాడు. దాంట్లో ఐటాకి ఎట్ట అవుతుంది అని చెప్పి నేను గెలుస్తున్నా గెలవడా అనేది అంట అన్నాడు. జనం మొగ్గిరు, ముసలి ముడుగు అమ్మ 4000 ఇస్తాటే అని మొగ్గారు. వేసారు. ఒక్క ఓటు అట అయితే అయిపోయాయి. 90 వచ్చి 90 ఎక్కువ వచ్చి అయిపోయాయి. నల్ల ఓటు ఆయనకు అన్నీ వచ్చినాయా? నీకు అనుభవం ఉన్నది. తెలంగాణ ఏర్పడక ముందు ఈ పరిస్థితి ఎట్లా ఉండేది సార్? కాళ్ళ కింది పోయిన కోతలకు గడ్డి, పసల గడ్డి లేక కొనుక్కొచ్చుకున్నాం. కాళ్ళకి కోతలు పోయినాం, ఒడ్లు పుట్టి తెచ్చుకుని మా భాగ్యం. ఇప్పుడు ఒక్కొక్కరికి 5-6 ఫుట్లు 10 ఫుట్లు పంపుతున్నాయి. మార్కెట్లో పెట్టిండు, ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో మార్కెట్ పెట్టిండు కేసీఆర్గా. నగరికల్ మార్కెట్ ఇవాళకే సాలపోవు. ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో పైసలు పడుతున్నాయి. సరే అప్పుడైనా పడుతుంది, ఇప్పుడైనా రైతులకు పడుతూనే ఉన్నాయి. కరెంటు కానీ నీళ్ళు కానీ కరెంటు ఎట్లా ఉండే అసలు కరెంట్ అప్పుడు నీళ్ళకి అప్పుడు కరెంట్ 3 గంటలు చెప్తూనే ఉంటుంది సార్. అప్పుడు పొద్దు 3 గంటలు, రాత్రి 3 గంటలు వచ్చేది కరెంటు. ఎక్కడో ట్రాన్స్ఫర్ ఉంటే ఎక్కడో ఉంటే కోసం మోటార్ పోయిపోయేది. ఇప్పుడు బాయ్ ట్రాన్స్ఫర్ 3 డీడీలు కడితే ట్రాన్స్ఫర్ ఇచ్చిండు. మా ఊళ్ళో 150 ఉన్నప్పుడు 5 ట్రాన్స్ఫర్ ఉండే పెద్దవి. ఇప్పుడు 100 అయినాయి. బాయ్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తేకపోతే కాంగ్రెస్ ఇప్పుడు రాజ్యం ఉంది. ఏమైనా సరిగా అంతవరకు చెప్పాలి. ఇప్పటివరకు అప్పుడు మీరు చూసిండ్రు ఇందిరమ్మ రాజ్యం, అది కేసీఆర్ వచ్చి తెలంగాణ తేకపోతే ఎట్లుండే పరిస్థితి? ఎట్లుండే ఆందోళన ప్రపంచం ఉండు. ఆందోళనకే నడిచిపో అంత ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖ, కరెంటు అంతా వాళ్ళ చేతిలో ఉండు. మనకి ఇట్టే ఉంది. తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్కే ఉన్నది. ఈ జనం అంతా అంటారు మన ఒక్కల అంటే చిన్న పిల్లలు చెప్తాడు ఘనత ఆయనకే దక్కుతుంది. ఇక అట్లనే ఇక ఈ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా పార్టీ మొత్తం కాదు పని. సరే వాళ్ళు చేసా గీత ఎట్లుందో చేసిన పాపం పుణ్యం ఎక్కడ పోతుంది. కానీ ఇప్పుడు మంచి చెట్టే కొడతారు. గడి మీ పోయాక సక్కటి పాకే కొడతారు, వంకర పక్క కొట్టగా సక్కటి పాకే కొడతారు. మంచివన్నీ చేస్తారు. జనం 5 ఏళ్ళకి గ్రహిస్తారు. ఎవరిని మంచిగా ఉంటే వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు అయింది 3 సంవత్సరాలు అయింది. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడైతే గట్టినే ఉంది. ఇక ఇవన్నీ అమ్మలైతే కాలే. 6 గ్యారెంటీ కాలే, అనుకునే కాలే. పింఛన్ ఇవ్వలేదు, 4000 ఇస్తారు, తులమ్మ గారు ఇవ్వలేదు, 15,000 ఇస్తారు, అయ్యలే. ఇప్పుడు 2 సార్లు కొట్టేగా
రైతు బంధు రైతు సార్ ఎగ్గొచ్చిండు ఈ పేట మళ్ళీ 1 ఎకరానికి వేసింది మొన్న మళ్ళీ అట ఇప్పుడు 10 తారీఖు వేయాలి మళ్ళీ ఈ ఏప్రిల్ వేస్తాడట అది వేసిన దాకా ఏందని నమ్మకం లేదు. ఒకసారి 4 ఎకరాలకు వేసిన అది అటే పోయిండు, ఒకసారి మొత్తం వేయలే 15,000 అన్నాడు, 15 లేవు 5,000 3 సార్లు ఇస్తున్నాడు కేసీఆర్ 2 సార్లు ఇస్తే నేను 3 సార్లు ఇస్తాను. 3 సార్లు ఎట్టిస్తారు సార్, ఎకరానికి 10,000 అవి ఇచ్చిండు, నేను ఒక 1000 పెంచిండు, అవి కూడా 3 సార్లు ఎగ్గొచ్చిండు. ఫస్ట్ సార్ ఎగ్గొచ్చిండు, ఆయన ఇచ్చే ఒక 10 ఇచ్చిండు, ఒక 10 మొత్తం ఎగ్గొచ్చిండు, ఒక 10 4 ఎకరాలకు ఇచ్చిండు, ఇంకా ఇప్పుడు ఆ జూన్లో ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. ఇప్పుడు మొత్తం 1 ఎకరానికి ఇచ్చిండు, ఇస్తాడా ఇలా తెలియదు. ఇక రేపు ఈ ఏప్రిల్ ఎండింగ్ వరకు తెలుస్తాయి మనకు. మీ వేముల వీరేశమా ఎమ్మెల్యే అప్పుడు టీఆర్ఎస్ ఉండే ఆయన, అప్పుడు టీఆర్ఎస్ గెలిచింది ఆయన వీరేశం. మళ్ళీ ఇక వాళ్ళ మనసు పడతారు మారుతారేమంటారు ఇక రాజకీయం. మళ్ళీ ఇప్పుడు ఇళ్ళకి వచ్చింది. పనితీరు మంచిగా ఉన్నదా అనేది ఇక బాగానే ఉంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నదా? ఇక సార్ ఎస్సీ అయిపో కాదు, ఈ రిజర్వేషన్ అయిపోయి మారిపోతే ఎట్లా వస్తారు మళ్ళీ రకరకాల రిజర్వేషన్ అయిద్దా నమ్మకమా మారితే పోద్ది. మరి ఎట్లుంటుంది ఇక పోటీ ఎవరా లింగయ్య లింగయ్య ఆయన పనితీరు ఎట్లా ఉంటుంది? ఇంకా అక్కడ ఇప్పుడు ఈ పెద్ద మనిషి అన్నట్టు అక్కడ రాజ్యాంగం అమలు బట్టి అవుతాయి. ఈ ఎమ్మెల్యే ఏం చేస్తారు, గ్రామ సర్పంచ్ మాత్రం 5 ఫండ్స్ వచ్చాక చేసేది. మా ఊళ్ళో 2 స్కూళ్ళు అయినాయి కేసీఆర్ వచ్చాక. ఆ చింతాల 10వ తరగతి బడి ఇల్లు ఇంటికి చేస్తే 2 బాళ్ళు కట్టించుండు, అసలు హాస్పిటల్ కట్టించుండు కేసీఆర్ వచ్చాక మా ఊరికి. మరి కోట్ల రూపాయలు వచ్చాయి మా ఊరికి చూసి లెక్క చేస్తే. సీసీ రోడ్లా